మీరు సినిమాకి సంబంధించిన రివ్యూస్ కూడా రాస్తూ ఉంటారు కాబట్టి, మీ అభిప్రాయాలు తెలియజేస్తూ ఉంటారు కాబట్టి, భారీ అంచనాల నడుమ రిలీజ్ అయింది 'కల్కి'. ఏం చెప్తారు? మీ రివ్యూ ఏంటి? 600 కోట్ల రూపాయలకు వచ్చిందంట. ఒక్కడ నేను తెలుగు బిడ్డగా నాకు ప్రపంచంలో ఏది కావాలని చెప్పాను. మొట్టమొదటిగా మానవీయ కోణం, నా తెలుగు జాతి. తర్వాత మీకు ఏదైనా సరే కాశ్మీరా, దేశ పార్లమెంట్ ఏదన్నా అనుకోండి, మీరు ఏమన్నా అనుకోండి నాకు బాధ లేదు. నాకు కావాల్సింది నా మానవీయత కోణం ప్రపంచంలో, తర్వాత తెలుగు జాతి, తర్వాత దేశంలో ఏదన్నా, ప్రపంచంలో ఏదన్నా, కమ్ వాట్ ఎవర్. నా సిద్ధాంతం నాకుంది. తెలుగువాడు తీసిన చిత్రం, తెలుగువాడు డైరెక్షన్ చేసిన చిత్రం, తెలుగువాడు నటించిన చిత్రం, ముఖ్యంగా హీరో కింద, చాలా మిగతా యాక్టర్లు, డెఫినెట్గా ఆ సినిమా విజయవంతం కావాలని కోరుకుంటున్నాను. ఓకే, నేను మొట్టమొదటిగా చెప్తున్నాను. సరే మిగతా రివ్యూ తర్వాత మీరు విజయవంతం కావాలని బాగానే కోరుకుంటున్నారు. బట్ చాలా మంది సినిమా ఏంటో అర్థం కాలేదట. అదే అది కూడా చెప్తాను. యూత్ 30 సంవత్సరాల లోపు యూత్ దాన్ని అద్భుతంగా సూపర్ హిట్ చేయబోతున్నారని కూడా భావిస్తున్నాను. చేయాలని కూడా కోరుకుంటున్నాను. అయిపోయింది. ఓకే, అందరూ ఏదో పెద్ద పెద్ద రేటింగ్, నేను సినిమాతో కొంచెం అనుభవం ఉందండి. ఒక మా కుటుంబం సినిమా రైట్స్ కొనేవారు, ఇప్పటి నుంచి కాదు, ఒక 5-6 దశాబ్దాల నుంచి. ఈ 2 రాష్ట్రాలలో అతిపెద్ద మూవీ థియేటర్స్లో, ఎగ్జిబిటర్స్లో కూడా మాకు వాటా ఉండేది. కొంత అనుభవం సినిమాలు అనేక మంది, ఇప్పుడు దాసనారాయణరావు గారు, కోటి రామకృష్ణ గారు పెద్దలు మా ఊరి అందరిదే, రేలంగేశ్వరరావు గారు, టిన్సిట్ రవిరాజ గారు, ఎస్ఎస్ రవిచంద్ర గారు, ఎంతమంది చెప్పంటారండి. ఆఖరికి రాంబాబు గారిని, కొత్త డైరెక్టర్, అసలు కళ్ళకు పుట్టినీళ్ళు పాలకోళ్ళు. అందులో చాలా మందితో నాకు వ్యక్తిగత పరిచయం ఉంది, మిత్రత్వం ఉంది మనకు. దానికంటే వాళ్ళందరితో మాట్లాడుతూ ఉంటాను. ఇప్పుడు నేను సినిమాలతో, ఇప్పుడు నాకు ఎలాంటి సంబంధం అంటే వెళ్ళి సినిమాలు కల్పించుకొని ఏమీ లేదు. ఇప్పుడు మాత్రం చూడటం, మనం అది ఒక సరే దాన్ని బట్టి చూస్తేనండి బ్రహ్మాండంగా అన్నారు. అసలు సినిమా ఏముందండి, అంత హైప్ పెట్టారు. అసలు నాకు అర్థం కాదు ఏంటంటే సినిమాలో కథ అనేదే కనపడలేదు. అన్ని పాత్రలు ఎందుకండి? పాత్రలు నాకు అర్థం కావట్లేదు. పెద్ద బరువైన పాత్ర తీసుకొచ్చారు, ఒక గంగాళం తీసుకొచ్చారు, ఒక బరువైన పాత్ర తీసుకొచ్చారు, తేలికపాటి పాత్రలు తీసుకొచ్చారు. ఈ పాత్రలన్నీ కలిపి వంటకం కోసం తీసుకొచ్చారు. అందులో వంట వేయడానికి 6 ప్రాంతాలలో ఉండాలి, నిప్పు పెట్టారు, పాత్రలు కాలుతున్నాయి, కూరను పెట్టాలి కదా. సరే, ఈ కమింగ్ బ్యాక్ టు ద పాయింట్, ప్రభాస్ గారు కొంచెం సన్నబడ్డారు, చక్కగా స్మార్ట్గా ఉన్నారు. ఆయన హీరోగా చేయాల్సిన మానేసి ఆయన కాలక్షేపంగా చేశారు. సచ్ ఎ వండర్ఫుల్ పర్సనాలిటీ. ఆయన ప్రతిసారి మన ఆదిపురుషు, సాహో, ఇంకేదో చాలా సినిమాలు వచ్చినాయి. విచిత్రంగా ఉందండి. ఎందుకంటానంటే ఆయన తను ఏదైతే జనాలు కనెక్ట్ అయ్యారో, ఇప్పుడు బాహుబలి 1, 2లో పాన్ ఇండియా అయ్యారు. బాహుబలి 2 ఎక్స్ట్రీమ్లీ 1 గురించి మాట్లాడినా కానీ విజువల్ వండర్గా ఉంది. దాన్ని ఓవర్కమ్ చేద్దామని దీంట్లో నాగార్జున గారు చూసినట్టున్నారు. ఆ ప్రయత్న లోపం బాగా ఖర్చు పెట్టారు. నిర్మాతలు ₹1 కూడా వెనకాడలేదు. కానీ 600 కోట్లు ఎందుకు వచ్చింది నాకు అర్థం కాలేదు. 3-4 ఏళ్ళు తీశారంట. అందు బహుశా ఎక్కువ భాగం సినిమా రెమ్యునేషన్లకి ఎక్కడెక్కడినట్లు వచ్చారండి. మాళవిక నాయరు, బెన్నీ, అమితాబ్ బచ్చన్ గారు, సరే ప్రకాష్ పడుకున్ గారు, కమలాసన్ గారు చిన్న రోజులు, రాజేంద్ర ప్రసాద్ గారు మధ్యలో బ్రహ్మానందం గారిని పెట్టారు కానీ కామెడీ పనిలేదండి. మృణాల్ ఠాకూర్ గారు, విజయ్ దేవరకొండ గారు, మొత్తం అందరినీ తీసుకొచ్చి చాలామందిని పెట్టారు. మొత్తం బెనర్జీ గారు ఆయన యాక్ట్ చేశారు. ఎవరండి? ఎన్టీఆర్ గారు ఉన్నారు, ఎన్టీ రామారావు గారిని పెడుతున్నారు. సీనియర్ రామారావు గారిని కావచ్చు, జూనియర్ రామారావు గారిని అన్నారు కదండి. లేదు, కానీ పెరుమత్స రామగోపాల గౌరవం గారు, కోడూరు రాజమౌళి గారు కూడా కనపడ్డారు. మధ్యలో ఒక 6 సెకండ్ల నిమిషం కనపడి వెళ్ళిపోయారు. అసలు ఏ పాత్రని ఎలా వాడుకోవాలో తెలియకుండా ఒక హీరో పాత్రని చాలా సరదాగా క్యాజువల్గా పెట్టుకున్నారు. అమితాబ్ బచ్చన్ గారు ఆఖరి పాత్ర అశ్వత్థామలో ఎక్సలెంట్గా నటించాడు. ఆ సినిమాలో ఆఖరి 40 నిమిషాలు 30 నిమిషాలు ఆయన హీరో కింద 8 అడుగులు ఉండేటట్టు చిత్రీకరించారు. ఈయనకంటే ఎక్కువ ఈయన పాత్ర, హీరో పాత్ర ఎలివేట్ చేయటం అంటే తగ్గాడు ఇవన్నీ నాకు అనవసరం అండి. అలా హీరో పాత్ర పర్పస్ అర్థం కాదు. కమల్ హాసన్ గారిని పెట్టారు. ఫస్ట్ చాలాసేపు ఆయనో కాదో వేరే వేషం వేసినట్టు పెడితే, ఆ తర్వాత ఏమో ఆ గ్రాఫిక్స్లో అతను లాస్ట్ ఈయన కమల్ హాసన్ తీసింది. రెండు సీన్లో కనపడతారు మొత్తం. అంటే పార్ట్ 2 అంటున్నాడు దీనికి. అప్పుడు బాగా కథ ఉంటుంది అంటున్నారు. నాకు అర్థం కాదు అసలు. వీళ్ళు ఏమనుకున్నారంటే మ్యాడ్ మ్యాక్స్ హాలీవుడ్ సినిమాలు ఉన్నాయి, స్టార్ వార్స్, అలాగే తెలుగు సినిమా ఇక్కడ మన ఇండియాలో
బాహుబలి అంది, బాహుబలి కొంచెం మిక్స్ అయి ఉందండి. ఇది కేజీఎఫ్ చాలా ఈ సినిమాలన్నీ కలిపేసి ఏ, తీసుకొచ్చి సినిమా పెట్టారు. అందుకని కుర్రాళ్ళకి నచ్చుతుంది. కథ తెలియదు, కథ అవసరం ఎవరికైనా అవసరం. కేజీఎఫ్ అని వచ్చిందంటే దిక్కుమాల సినిమా కేజీఎఫ్ 2 వాళ్ళు రాకెట్ లాంచర్లు ప్రయోగిస్తారు. టైపిల్మని మనిషి పేలిపోవాలి సంజయ్ మళ్ళీ బతికి వచ్చేస్తాడు. మాయమే అది పౌరాణికాలు లేదా ఇది కాదండి, మళ్ళీ బతికొచ్చేది అదే నచ్చేసింది జనాలకి. అందుకని చెప్పి అంటే ఏమీ లేదండి స్టోరీ ఎండ్ మనకెందుకు కానీ దాంట్లో వారణాసి అనే కాశీ అనే నగరం ఉంటుంది. అది 2898 అంటే దాదాపు 900 సంవత్సరాల తర్వాత జరగాల్సిన ఇన్సిడెంట్. అప్పటికంట ఒక గుడ్డు దొరకదంట మనిషికి. అంటే పైన ఒక యూటోపియన్ వరల్డ్స్ ఒక కాంప్లెక్స్ సృష్టించి కింద వనరులన్నీ పైన వాడుకుంటున్నారంట. ఎక్కడ సృష్టిస్తారు మరి అది వాడుకుంటున్నారు. ఇక్కడన్నీ లాగేశారు. కాశీ ఈ ప్రపంచంలో ఉంది కాశీను శంభోలో నగరం అంట. శంభోలో రెబల్స్ ఉంటారంట. కాశీ నగరం అంట. నాకు అసలు అర్థం కావట్లేదండి. అందులోనేమో ఈయన అద్భుతమైన కార్లు అంటే ఏ కారు కావాలో విమానంలో పయనిస్తున్న కారు గాలి ఎగురుతుంది, కిందకి వెళ్తుంది, వెల్డింగ్ చేసుకుంటూ ఉంటారు. స్కూటర్స్ ఉంటాయి, సూపర్ సోనిక్ వేగం తగిలిపోతుంది. కానీ తినడానికి తిండి ఉండదు. ఒక కోడిగుడ్డు కోసం, ఒక యాపిల్ పండు కోసం దొంగతనం చేస్తూ ఉంటారు. అయ్యేమో ఒక 1000-1200 సంవత్సరాల క్రితం ఓల్డ్ డస్ట్ పెట్టిన మధ్యయుగాల నాటి యూరోపియన్ సిటీలా ఒక వీధి ఉంటుంది. దాంట్లో నాకు ఏమో అర్థం కావట్లేదండి. నాకని కాదు అసలు. కనీసం అశ్వత్థామ గురించి జరిగిన తర్వాత ఒక నిమిషంలో చుట్టేసిన వీడియో బదులు ఎక్స్ప్లెనేషన్ అండ్ నేరేషన్ అన్న లేదు. తులంగా చెప్పాలంటే ఓ దుర్మార్గుడు అయిన ఆస్కిన్ కమలాసన్ గారి క్యారెక్టరు అద్భుతమైన పవర్స్ పొందడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. దానికి అమ్మాయిని గర్భవతులు చేసి దాంట్లో ఉన్న దాన్ని తన దాంట్లో పెట్టుకుని కొత్త జీవం పొందడానికి ప్రయత్నిస్తాడు. కింద వనరులన్నీ తీసుకుని పైకి పట్టుకుపోతాడు. కాంప్లెక్స్లో స్వర్గంలా ఉంటుంది. యూటోపియన్ వరల్డ్ సృష్టించాడు. దానికి వెళ్ళాలని చూస్తూ ఉంటారు. ఈయన కూడా అలాగా ఎవరన్నా రెబల్స్ని కొట్టేసి క్రెడిట్ సంపాదించి వెళ్దామని చూస్తారు. ఇది ఇష్యూ. దాన్ని కాపాడటానికి శోభనా గారిని మర్చిపోయి తీసుకున్నారు. మలయాళ యాక్ట్రెస్ శోభనా గారిని తీసుకున్నారు. ఆవిడ ఇంకో శంభోలో నగరం ఉంటుంది. రెబల్స్ ఇక్కడ తిరుగుతూ ఉంటారు. అంటే ఒక రాజమాతగా చూపించాలనుకున్నారు కానీ వర్కౌట్ అవ్వలేదు కదా. అసలు కాదండి. అసలు ఏంటి ఆ సినిమా మనం చెప్పడానికన్నా వీలు ఉండాలి కదండి. చాలా విచిత్రంగా ఉంది. కానీ హీరోగా ఉండాల్సిందంటే యాక్చువల్గా అమితాబ్ బచ్చన్ గారు లేకపోతే సినిమా కూడా లేదండి. ఓకే. అందులో సెంటిమెంట్ ఒక మహిళ భార్య సెంటిమెంటు లేదు, మహిళ సెంటిమెంటు, గర్భం సెంటిమెంటు పెట్టించారు. చిన్న అటాచ్మెంటు. అది తప్ప దానికన్నా మతం అశ్వత్థామ దానికి అటాచ్మెంట్, మహాభారతానికి అటాచ్మెంట్ చేయటం ఈ లేకపోతే అసలు సినిమా లేదు. సినిమాలో జీవమే లేదు. మిమ్మల్ని రేటింగ్ ఇవ్వమంటే ఎంత ఇస్తారు? రేటింగ్ కాదండి అలా సినిమా. కానీ మళ్ళీ ఇదేంటి అంటారు, తెలుగువాడు సినిమా తీశాడు, విజయం సాధించాలి అని కోరుకుంటున్నాను. ఎందుకంటే దేశాన్ని ప్యాన్గా నా వ్యక్తిగతంగా నేను చెప్పేది ఏంటంటే అది బాగుండాలి. కానీ విశ్లేషణాపరంగా చూసుకుంటే కొత్త తరానికి కుర్రాళ్ళకి బాగా నచ్చుతుంది. డిస్ట్రిబ్యూషన్ కావాలి. లేజర్ గన్లు పెట్టుకుంటారు. తిన్న కోడిగుడ్డు దొరకదంటండి, ఒక యాపిల్ పండు దొరకదంట, నీళ్ళని పైన లాగేశారంట. అంటే 800 తర్వాత ప్రపంచంలో ఈ విధమైన పరిస్థితి ఉంటుందంటే ఆశ్చర్యకరంగా ఉంది. కానీ ఒకటి మాత్రం చెప్తున్నాను, పర్యావరణం కానీ మనం కాపాడకపోతే రేపొద్దున రాబోయే తరాలు వందలాది క్యాన్సర్ రోగాలతో చుట్టుముట్టి మన జీవితాలను నాశనం చేసేస్తుంది. పర్యావరణం కాపాడదాం. పర్యావరణం కాపాడకపోతే ఇలాగే ప్రపంచం నాశనం అయిపోయే అవకాశం ఉంది. పైన సృష్టిస్తారో లేదో తెలియదు, అని తర్వాత వేరే గ్రహం మీద సృష్టిస్తారో లేదో తెలియదు. అందువల్ల నా అభిప్రాయం ప్రకారం ఒక పాజిటివ్ ఆస్పెక్ట్స్ తీసుకున్నాం. పాజిటివ్గా తీసుకుంటే అందులో దీపికా పడుకునే గారిని పెట్టారండి. ఆవిడ నటించడానికి ప్రయత్నించినట్టు గొప్ప నటే, కానీ నటనకి ఆస్కారం నటించినట్టు కనపడిందేమో నాకు. మిగతా వాళ్ళందరూ కూడా దిశ పటానీ గారని హిందీ హీరోయిన్, ఆవిడని కొంచెంసేపు పెట్టారు. ఖైరాని మిగతా పాత్రలు చాలా పెట్టారు విన్నీ అని. అందువలన 30 ఏళ్ళు దాటిన పెద్దలకి దయచేసి మీకు బాగా ఆసక్తి ఆ పోరాటాల మీద ఉంటే తప్పనిసరి చూడండి. కానీ తెలుగు వాళ్ళగా విజయం సాధించి డెఫినెట్గా ఆ సినిమాని విజయం చేకూర్చండి. నేను కన్ఫ్యూజన్ చెప్తాను కోద్దు, ఎందుకంటే ఆ సినిమానే పెద్ద కన్ఫ్యూజన్ సినిమా. అందుకని నా హంబుల్ రిక్వెస్ట్ ప్రభాస్ గారు, చూడమంటున్నారా చూడొద్దంటున్నారా? ప్రభాస్ గారిని ఒకటే చెప్తున్నాను, మీరు మళ్ళీ బాహుబలిలో అద్భుతంగా నటించారు. గ్రాఫిక్స్ మాత్రం ఖర్చు బాగా పెట్టారు. 3D సినిమా కూడా చూశాను. గ్రాఫిక్స్లో మాత్రం
ఒక నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళడానికి ప్రయత్నించారండి డెఫినెట్గా. సెకండ్ విజువల్ థాట్ ఎఫెక్ట్ కోసం అయితే విజువల్ చూడొచ్చు. గ్రాఫిక్స్ డెఫినెట్గా అదొక ఒక స్పెషల్గా సినిమా చూసేటట్టు. అదేంటి కార్లు రావటం ఏంటి, తీసుకెళ్ళటం ఏంటి, ఇవన్నీ కూడా చూసేవాళ్ళు చూడొచ్చు. యూత్ వరకు ఇబ్బంది లేదండి, ఎంజాయ్మెంట్ ఎంటర్టైన్మెంట్ కోసం. పెద్దవాళ్ళు మాత్రం దానికి సందేశం ఉందనో, దానికి ఒక కథ ఉందనో, లేదా ఇంకోటి ఉందని వెళ్ళిన వాళ్ళకి డిసప్పాయింట్మెంట్ ఎదురవుతుంది. 445 రూపాయలు, 250 రూపాయలు ఇలా టిక్కెట్లు ఉన్నాయి. 4 రోజులు ఆగి చూడండి, తొందర ఏం లేదు. కొంపలు పట్టుకుని చూడేసి మనందరం ముందు మాకంటే తప్పదు, సినిమా అంటే అభిమానులు ఉన్నాయి కాబట్టి. అందుకని నాకు తెలుగు సినిమా పరిశ్రమ బాగుండాలని కోరుకుంటాను. ఎస్. ఓ పుష్ప, ఒక ఈయన ఎవరు ప్రభాస్ గారు పాన్ ఇండియా స్టార్స్ అయ్యారండి, అంత ఆనందంగా ఉందండి నాకు. ఎప్పుడు వాళ్ళని అందరినీ అమీర్ గారిని వాళ్ళందరినీ చూడాల్సి వచ్చేది. తక్కువ యాక్టర్ని కాదండి, మా నాన్న కూడా మిగతా వాళ్ళు చూస్తున్నారని వచ్చింది. మంచి సినిమాలు తీయండి అయ్యా అని నేను చెప్పగలుగుతాను. ఇది దూరేసిపోతాం, గర్వించదగ్గ సినిమాలు తీయండి. ఎస్. అందుకని అంతకుమించి ఇంకోటి కూడా ఒకటి చెప్దాం అనుకున్నానండి. ఇది టెక్నికల్ విలువలో మ్యూజిక్లో అసలు పాట గుర్తుంచుకునే పాట కూడా లేదు. బీజిఎం కూడా సరిగ్గా పెట్టలేదు. ఒక మంచి డైలాగ్, మంచి డైలాగులు 10 డైలాగులు కూడా పడలేదు. లొకేషన్స్ కూడా న్యాచురల్ గా ఏమి లేవు, అన్ని గ్రాఫిక్స్. అసలు ఎక్కడున్నాయండి న్యాచురల్గా? అసలు ఆ సినిమా ఎక్కడుందండి? అంత 24 గంటలు స్టూడియోలో పెట్టి దాంట్లో గ్రాఫిక్స్ లోపల తీసేసినట్టు. ప్రభాస్ గారిని దమ్మున్న హీరో వాడుకోవాలి కదా. ఆయన కూడా బయటకు వచ్చి మొన్నటి మీద నాకు 100 కోట్ల సినిమా తప్పితే చేయనని కాకుండా మంచి సినిమా ఒకటి చేయండి. మళ్ళీ డార్లింగ్ లాంటి సినిమాలు అది కూడా ఒకసారి ఉండాలండి. అది ఒక సహజత్వంగా ఉండేది ఆ సినిమా ఉండాలి. మీకు ఈ 500 కోట్ల సినిమాలు ఇది ఎక్కువ కాలం సస్టైనబుల్ కావండి. ఇలా అయితే ఆయన మార్చుకోవాలి పద్ధతి. అభిమానంతో చెప్తున్నా, మా పక్కూరేను కాబట్టి, మా పాలగోలు పక్కనేను కాబట్టి, మా ఒలుతూరు అబ్బాయి, అలాగే మా పాలగోలు అబ్బాయి అంతరానం, మా ఒలుతూరు అబ్బాయి పాన్ ఇండియా, మా పాలగోలు అబ్బాయి అల్లు అర్జున్ గారు పాన్ ఇండియా, అలాగే రామ్ చరణ్ గారు కూడా పక్కనే కదండి, జూనియర్ ఎన్టీఆర్ గారు అక్కడ, అంటే పాన్ ఇండియా ఆడింది. చూద్దాం, లెటర్స్ సూపర్ ద బెస్ట్ అండి. మిగతా హిందీ సినిమా వాళ్ళు కూడా ఒకటి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. వాళ్ళు కూడా మరీ నెగిటివ్ కామెంట్స్ పాస్, అంటే నిజంగా కామెంట్ బాగాలేదు పర్వాలేదు చేసేసి ఏదో అడ్డుకునే పరిస్థితులు మాత్రం చేయమని. పుష్పని అడ్డుకోవడానికి చాలామంది చూశారు, వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు ఇంత రావటం. ఏది కోవిడ్ టైంలో కూడా వచ్చిందని వాళ్ళ బాధ ఒక్కళ్ళు. అందుకని సినిమా 30 సంవత్సరాల లోపు యువకులు, అభిరుచి ఉన్నవాళ్ళు, ఈ ఒక కొత్తగా వినోదాన్ని దలుచుకునే వాళ్ళు మాత్రం నేను సినిమా చూడమనే చెప్తున్నాను. పెద్దవాళ్ళు, లాజిక్లు ఎతికేవాళ్ళు, లాజిక్ లేకుండా బుర్రని మీ ఇంట్లో పెట్టుకుని అడ్రస్ రాసుకుని పెద్దవాళ్ళు అందరూ వచ్చి సినిమా చూస్తే బుర్ర చెడిపోద్దండి. మళ్ళీ అడ్రస్లు ఎత్తుక్కోవాలి. పెద్దవాళ్ళు మాత్రం నేను సజెస్ట్ చేయను. అమితాబ్ బచ్చన్ గారి నటన మాత్రం చూడటానికి రమ్మనండి. లాస్ట్లో అశ్వత్థామ అని ఏదైతే ఉందో అది కొంచెం నేరేషన్ చేసి మహాభారతాన్ని ఇంకా మిక్స్ చేసి ఉంటే బాగుండేదని నా అభిప్రాయం.